ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే చిన్నారుల బంగారు భవితకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన పునాది వేసేలా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అభివృద్ధిలో ఎదురయ్యే ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సిడిపిఓలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి 9 ప్రాజెక్టులకు చెందిన సిడిపిఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 6 నెలల లోపు పిల్లలకు తల్లిపాలు పట్టించడం, 1 నుండి 2 సంవత్సరాల వయసు పిల్లలకు అనుబంధ పోషకాహారం సరఫరా, టేక్ హోమ్ రేషన్ సరఫరా, 2 నుండి 3 సంవత్సరాల వయసు పిల్లల ఎదుగుదల లోపాల విశ్లేషణ మరియు నవచేతన కార్యక్రమంపై ప్రాజెక్టుల వారీగా పురోగతి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల్లో అభివృద్ధి ఆలస్యాలు మరియు వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల శారీరక, మానసిక, భాష, సామాజిక మరియు స్వయం సహాయక నైపుణ్యాలను అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ సిడిపిఓలకు సూచించారు. అన్ని పారామీటర్లలో వచ్చే నెల సమీక్ష నాటికి ఆశించిన పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో క్రమశిక్షణ తప్పవని హెచ్చరించారు. చిన్నారుల సర్వతోముఖ అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని, పిల్లల ప్రవర్తన, మాట, కదలికలను పరిశీలించి డేటా నమోదు చేయాలని తెలిపారు. సమస్య ఉన్న పిల్లలను వెంటనే వైద్య నిపుణులకు రిఫర్ చేసి తగిన థెరపీ, ప్రత్యేక శిక్షణ అందించాలని ఆదేశించారు. చిన్నారుల్లో 6 ఏళ్లలోపు 85% మెదడు అభివృద్ధి చెందుతుందని, ఈ దశలో సరైన పోషకాహారం, ముందస్తు బాల్య విద్య, ప్రీ ప్రైమరీ లెవెల్ కీలకమని తెలిపారు. ఆటపాటల ద్వారా పిల్లలు చదువుకునే ఆసక్తి పెంపొందించాలని సూచించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణిస్తున్న నేటి తరుణంలో తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రంలోనూ పిల్లల పోషకాహార లోపంతో బాధపడకూడదని, తల్లిదండ్రులు పరిశుభ్రత, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా సహాయక కలెక్టర్ కుమారి ప్రియా క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా ఆహార పదార్థాలు మరింత నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అసిస్టెంట్ కలెక్టర్ కుమారి ప్రియా, ఐసిడిఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి, సంబంధిత సిడిపిఓలు పాల్గొన్నారు.